ప్రసాద్ అలాగే పరిమళ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. నా పేరు ఎన్వి ప్రకాష్ అండి. ప్రసాద్ మా సంఘ సభ్యుడు. దగ్గర మన సండే స్కూల్ నుంచి కూడా వారు మా సంఘంలో ఎదిగిన కుమారుడు. చక్కటి గుణలక్షణము కలిగిన కుమారుడు ప్రసాద్ అని నేను మొదటిగా ఆ బాబు గురించి నేను చెప్పాలి అని ఒక మాట నేను చెప్తూ ఉన్నా. చక్కటి భక్తిలో ఎదిగిన కుమారుడు. ఏ లోక సంబంధమైన అలవాట్లు ఇలాంటి ఏవి కూడా తన దర్యాప్తు కూడా లేవు. భక్తిలో ఎదుగుతూ వచ్చిన కుమారుడు. వారి తల్లిదండ్రులు కూడా భక్తిలో ఎదుగుతూ వచ్చిన వారు కాబట్టి ఇలాగున నిజంగా వారి వివాహానికి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడము అది దేవుని కార్యమని తలస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇది యెహోవా కలిగిన కార్యమని దేవుడు తెలియచేస్తున్నట్టుగా ఇది దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. నిజమే. మొట్టమొదటిగా మరొకసారి వారందరికీ కూడా సేవకులకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నేను చెప్పాల్సినది చాలా సమయము అవుతుంది. ఒక 10 నిమిషాలు మటుకి ఒక 2-3 మాటలు మీకు నేను తెలియచేసి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా ఆదాము అవ్వను దేవుడు సిద్ధపరిచి మొదటి వివాహము దేవుడు జరిగించాలి అని మనం విన్నాం. నిజమే. మొట్టమొదటి వివాహము ప్రభు జరిగించాలి. తర్వాత కానాను వివాహములో 3 విషయాలు నేను తెలియచేయాలని చూస్తూ ఉన్నా. మొట్టమొదటిగా కానాను వివాహములో దేవుడు ఆహ్వానము పొందిన వాడై ఉన్నాడు. కానాను వివాహములకు యేసు ప్రభుని ఆహ్వానించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రసాద్ అలాగనే పరిమళ ఇరువురు అలాగనే కూడి వచ్చిన మనమందరూ కూడా దేవుని నామం ఎరిగిన మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము దేవుని ఆహ్వానించే వారిగా ఉండాలి. ఎవరు కూడా ఉన్నా లేకపోయినా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఈ మీ ఇరువురి మధ్యలో దేవుడు ఉండాలి, ప్రభు ఉండాలి. దేవుని ఆహ్వానించాలి. మీ ఇరువురి మధ్యలో ప్రభు ఉండాలి. ఎప్పుడైతే ప్రభు ఉంటాడో అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడని కానాను వివాహంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఎప్పుడు మీరు ఇరువురు కూడా దేవుని ఆహ్వానించే వారిగా ఉండాలి. రెండవది దేవుని సమయం, దేవుని గడియ, దేవుని సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం వరకు కూడా మీరు వేచి ఉండాలి. తొందరపాటు ఇరువురికి కూడా ఉండొద్దు. తొందరపాటు కలిగి జీవించొద్దు. తొందరపాటు అనేది మీ జీవితంలో ఉండొద్దు. ఎందుకనగా మానవులము కాబట్టి అలాంటి తొందరపాటు మనకు కలుగుతూ ఉంటుంది. దేవుని సమయం ఒక రోజు ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన కార్యము జరిగిస్తాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడే చెప్పాడు, నా సమయం ఇంకా కాలేదు అని ప్రభు చెప్పాడు. అలాగనే మీ ఇరువురు మధ్యలో కూడా దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. మొదటిగా ఆహ్వానించేవారిగా ఉండాలి. రెండవది దేవుడు ఏ సమయంలో కార్యం జరిగిస్తాడో ఆయన సమయం కొరకు మీరు వేచి ఉండాలి. ఎప్పుడైతే వేచి ఉంటారో దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితాలలో దేవుడు జరిగిస్తాడు. మూడవది చూసినట్టయితే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అక్కడ దేవుని బిడ్డలారా, దేవుని యేసు ప్రభు చాలి దేవుడు ఆమె యేసు ప్రభు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారంగా అక్కడ చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మీరు ఇరువురు కూడా దేవుని మాటకు లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాటకు మీరు లోబడతారో, దేవుడు మాటకు మీరు విధేయులైతారో, పేతురు భక్తుడికి దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ వలవై కార్యం జరుగుతుంది అని అంటే నీ మాట చెప్పున నేను వల వేస్తున్నాను ప్రభు అన్నాడు పేతురు భక్తుడు. అలాగనే మాట చెప్పున వల వేసినట్టుగా చూస్తున్నాం. విస్తారమైన ఆశీర్వాదాలు పేతురు చూసినట్టుగా చూస్తున్నాం. మీ ఇరు కుటుంబాలు ఇప్పుడు ఇద్దరుగా ఉన్న మీరు ఇప్పుడు కొద్ది సమయంలో మీరు జతపరచబడబోతున్నారు.
మీరు దేవుని మాటకు లోబడాలి. దేవుడు ఏ మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగా మీరు జీవించినట్టయితే మీ కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. మూడో వ్యక్తి ఉండొద్దు. ఎప్పుడు కూడా ఉంటారు. ఈ రోజులలో సేవకుడు చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే బంధుమిత్రులు ఉండొచ్చు, లేదా తోబుట్టు వాళ్ళు ఉండొచ్చు. మీ కుటుంబాన్ని పాడు చేయడానికి, లేదంటే చెల్లాచెదురు చేయడానికి చూస్తూ ఉండవచ్చు. కానీ మీరు చేయవలసింది ఒక్కటే, మీరిద్దరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభుకు మీరు అప్పచెప్పాలి మీ జీవితాన్ని. దేవునికి మీరు అప్పచెప్పి దేవుని వైపు మీరు చూసినట్టయితే మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆ ప్రభు చెప్పినట్టుగా దేవుని మాట చొప్పున కార్యము జరుగుతుంది. దేవుని మాటకు మీరు విలువివ్వాలి. ఎప్పుడైతే ప్రభు మాటకు మీరు విలువిస్తారో మీ కుటుంబాల సస్యశ్యామలంగా దేవుడు నడిపిస్తాడు. ఒకప్పుడు మేము కూడా ఒంటరిగా ఉన్న మా జీవితాన్ని ఈరోజు జతపరచబడి, మా వివాహం జతపరచబడి 40 సంవత్సరాలు ఇప్పుడు మాకు అవుతుంది. 3 కుమార్తెలు, వారి వివాహాలు జరిగాయి, వారి పిల్లలు పుట్టారు. నిన్ననే మా చిన్న పాపకు బాబు పుట్టారు. ఆ హాస్పిటల్లో వదిలేసి, ఎందుకనగా మా ఆత్మీయ కుమారుడు కాబట్టి అక్కడ హాస్పిటల్లో మా చిన్న కుమార్తెను వదిలిపెట్టి వివాహానికి ఈరోజు మేము ఇక్కడ వచ్చాం. 40 సంవత్సరాలు మా దాంపత్య జీవితంలో. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, భార్య భర్తలు అన్నాగా చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్న తగాదాలు వస్తాయి. మీరు ఇరువురే మాట్లాడుకొని దాన్ని సర్దు చేసుకొని మీరే ఇద్దరు ఒకటే అయిపోయి దానిని జతపరుచుకొని మీరు ముందుకు కొనసాగిస్తే మీ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుంది. మూడో వ్యక్తి వచ్చాడా మీ కుటుంబం చెల్లా చెదరైపోతుంది. ఈ రోజులలో జరిగే కార్యం అదే. కాబట్టి పరిమళకు కూడా నేను చెప్పే మాట అదే. నువ్వు మీ కాబోయే భర్త, అలాగనే కాబోయే భార్య, మీరురే ఏదైనా డిసిజన్ తీసుకుంటే మీ ఇద్దరే, ఏదైనా ఆలోచన చేస్తే మీ ఇద్దరే మాట్లాడుకొని అక్కడ ఒకవేళ పరిష్కారం చేసుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ సమాధానం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడే సమాధానకర్త. కాబట్టి ఏ వ్యక్తిని కూడా మీరు మధ్యలోనికి రానియరు. ఇటు మీ తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ మీ ఇద్దరి మధ్యలోనికి రానియకూడదు. మీరిద్దరే తెలుసుకోవాలి, మీరిద్దరే ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి అని ఒక సేవకునిగా నేను మనవి చేస్తున్నా. చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్న తగాదాలు వస్తాయి, అవి మీరే పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభుని ఆహ్వానించే వారిగా ఉండాలి. రెండవది సమయం, దేవుని సమయం, ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వరకు మీరు వేచి ఉండాలి. మూడవదిగా ఆయన మాట చొప్పున మీరు ముందుకు కొనసాగించబడాలి. నాలుగవదిగా చూసినట్టయితే ఇరువురి మధ్యలో ప్రేమ ఎలా ఉంది అంటే, ఈరోజు కట్నం తీసుకొస్తే ప్రేమ ఉంది, అలాగనే ఇటువైపు చూస్తే నా భర్త మంచి ఉద్యోగం చేస్తే ప్రేమ ఉంది. ఈ రోజులలో భార్యలో ఇలాంటి స్థితి అయిపోయింది ఈరోజు. కానీ దేవుని నామం ఎరిగిన బిడ్డలు కాబట్టి ఒక సేవకునిగా మీకు నేను చెప్పేది, ప్రతి పరిస్థితిలో అది ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడైనా ప్రేమ ఉండాలి. ఒకవేళ బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మీ బ్రతుకులో కలిగిన ఇరువురు ప్రేమతో కలిసి మీరు జీవించడానికి మీరు ప్రయాసపడాలి. ఐదవదిగా నీవు భర్తకు లోబడి ఉండాలి. నీవు నీ భార్యని గౌరవించాలి, ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నీవు నీ సత్యమని కాబోతున్న పరిమళని నువ్వు ప్రేమించే గుణము నీ జీవితంలో కలిగి ఉంటుందో, ఖచ్చితంగా మీ కుటుంబం నూరంతలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుకే 128వ కీర్తనలో మొదటి వచనం నుంచి మనం చూసినట్టయితే కుటుంబం గురించి అక్కడ రాస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఈ రీతిలో నేను ఆశీర్వదించేదని అంటున్నాడు. కాబట్టి నిత్యము కూడా దైవ సన్నిధిలో గడపండి, నిత్యము దైవ సన్నిధిలో జీవించండి. మూడవ వ్యక్తికి చోటు ఇవ్వద్దు. మూడవ వ్యక్తికి ఎవరికైనా చోటు ఇవ్వాలి అని అనుకుంటే మీ ప్రభుకే చోటు ఇవ్వాలి, ఇంకొకరికి ఎవరికి చోటు ఇవ్వద్దని మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి ఇరువురికి నేను తెలియజేసేది, ఈ రోజులలో చూస్తే దాంపత్యాలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఇరువురు కూడా గమనించాలని
ఇరువురు కూడా తెలుసుకోవాలని బైబిల్ చదివారు, భక్తిలో ఎదిగారు, ఆత్మీయతలో ఎదిగారు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీకు మీరే తెలుసుకొని ముందుకు కొనసాగించబడుతున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు 128 కీర్తనలో ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు మీకు ఇస్తాడు. మిమ్మల్ని దీవిస్తాడు, మీ చేతి కష్టాజితాలను దీవిస్తాడు. అలాగనే మీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు, మీ పిల్లలని దీవిస్తాడు. అలాగనే సమాధానం, సంతోషం మీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించి నడిపిస్తాడు. కాబట్టి ఒక సేవకునిగా మీకు నేను తెలియచేసేది ఆయనని ఆహ్వానించే వారిగా ఉండండి. రెండవది, ఆయన సమయం కొరకు వేచి ఉండండి, తొందరపడవద్దు. మూడవదిగా చూసినట్టయితే ఆయన మాట చెప్పున మీరు కార్యాలు జరిగించి దేవుని మాట. నాలుగవదిగా ఇరువురి మధ్యలో ప్రేమ ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రేమ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో, ఒకవేళ అన్ని కలిగి ఉన్న పరిస్థితుల్లో అయినా ప్రేమ బట్టి ఎప్పుడు కూడా తగ్గిపోవద్దు. ఐదవదిగా నువ్వు నీ భార్యని ప్రేమించాలి. నువ్వు భర్తకు లోబడి జీవించినంత కాలము రానైన దినాలలో చక్కటి దీవెనలు, చక్కటి ఆశీర్వాదాలు భూఫలముగా దేవుడు దీవించబోతున్నాడు. పర సంబంధంగా దేవుడు సంతోషించే కార్యాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇటు మాటలు దేవుడు మీ హృదయాలలో దేవుడు ఫలింపచేసి, కూడొచ్చిన మనందరి హృదయాలలో ప్రభు ఫలింపచేసి నడిపించును గాక.